ఈ ప్రపంచంలో ఫెయిల్యూర్ అయిన వాళ్ళకంటే సక్సెస్ అయిన వాళ్ళనే పట్టించుకుంటారు. ఎందుకంటే దరిద్రాన్ని ఎవ్వరూ కోరుకోరు. ప్రతి ఒక్కరూ విజయాన్ని జయించాలి, అలాగే వారి పిల్లలు కూడా అలానే ఉండాలి అనుకుంటారు. అందుకే సక్సెస్ అయిన వారి హ్యాబిట్స్, అలాగే వారు ఎలా సక్సెస్ అయ్యారో వారి లైఫ్ లెసన్స్ తెలుసుకోవాలని చాలా ఆకర్షణ కలుగుతుంది. సో మనకి వారి గురించి తెలియని బిహేవియర్స్ ని మనం తెలుసుకుందాం పదండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ పాయింట్, పర్సిస్టెన్స్. ప్రతి సక్సెస్ వెనుక లెక్కలేనంత డిటర్మినేషన్, పట్టుదల ఉంటుంది. ఎవరిలో ఎంత కాన్ఫిడెన్స్, పట్టుదల ఉంటుందో ఎవ్వరికి తెలియదు. అది వారికి మాత్రమే తెలుసు. సక్సెస్ అయిన వారు పరిస్థితులు వారికి వ్యతిరేకంగా, అనుకూలంగా లేకపోయినా స్ట్రాంగ్గా వారి దారిలో వారు ముందుకు వెళ్తుంటారు. చిన్న చిన్న వాటికి, ప్రజెంట్ సిచ్యువేషన్స్ పై ఫోకస్ పెట్టకుండా వారు లాంగ్ టర్మ్ గోల్స్ తో ముందుకు వెళతారు. ఎందుకంటే థాట్స్ మారుతూ ఉంటాయి, కానీ లైఫ్ గోల్స్ మాత్రం ఎప్పటికీ అలానే ఉంటాయి. వారి లైఫ్ లో ఎన్ని స్ట్రగుల్స్ మొదలైనా వారి లైఫ్ లో డ్రీమ్స్ అచీవ్ చేయడానికి ముందుకు వెళుతూనే ఉంటారు. అయితే కొంతమంది స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే లైఫ్లో విన్ అవ్వాలని, లక్ కోసం దేవుణ్ణి, ఇతరులని బతిమలాడతారు. ఈ మైండ్ సెట్ వాళ్ళు ఏది మొదలు పెట్టినా కొన్ని రోజులకే వారు స్టాప్ చేస్తారు. కానీ స్ట్రాంగ్ మైండ్ సెట్ వాళ్ళు మాత్రం సక్సెస్ వస్తుందని చాలా దృఢ సంకల్పంతో మధ్యలో ఆగిపోకుండా ముందుకు వెళ్తారు. ఎలాన్ మస్క్ ను చూడండి, కంటిన్యూగా ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఇప్పుడు మాత్రం తను ప్రపంచానికే రోల్ మోడల్. సక్సెస్ పీపుల్ పరిస్థితులు వారికి వ్యతిరేకంగా వెళ్ళినా గెలవడానికే ప్రయత్నిస్తారు. వారి సక్సెస్ లో పట్టుదల అనేది వారిపై ఎంతో ప్రభావం చూపుతుంది. పాయింట్ నెంబర్ 2, మైండ్ఫుల్. ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్ లో మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ నిండిపోయి ఉంది. కొంతమంది మాత్రం ఏది పడితే అది బ్రెయిన్లో నింపుకొని ఏం చేయాలన్నా కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ ఇంటెలిజెంట్ పీపుల్కి లైఫ్లో వారి వర్క్కి ఏదైతే ఇంపార్టెంటో దాని మీదే ఫోకస్ చేస్తారు. జస్ట్ ఒక డిసిప్లిన్తో, ఒక థాట్ పై లైఫ్ని కొనసాగిస్తారు. వారు తీసుకున్న ప్రతి ఇన్ఫర్మేషన్ వారి థింకింగ్ని చేంజ్ చేస్తుంది. ఇక్కడ మైండ్ఫుల్ అంటే వీడియో ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, ఫన్, హ్యాపీనెస్, డ్రీమ్స్ అండ్ ఎమోషన్స్ కూడా. మనల్ని నడిపించేది డ్రీమ్సే అయినప్పటికీ వాటిపై సరైన కంట్రోల్, గుడ్ థింకింగ్, గుడ్ థాట్ లేకుంటే లైఫ్ ఎటు వెళ్తుందో ఎవ్వరికీ తెలీదు. టైం పాస్ లైఫ్ అవుతుంది. అంటే బ్రతికున్నామంటే బ్రతికున్నాం, దానికి ఏ అర్థమూ ఉండదు. అయితే సక్సెస్ఫుల్ పీపుల్ టైంని మాత్రం నెగిటివ్, అనవసరమైన వాటిపై అస్సలు ఫోకస్ చేయరు. వారి డే ఎలా ఉండాలి, ఎలా గడపాలి మార్నింగే డిజైన్ చేసుకుంటారు. ఈ స్కిల్ వారికి ఎప్పుడూ కొత్తవి నేర్చుకోవడానికి మోటివేటెడ్గా, బయట వాటికి డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఫోకస్గా ఉంచుతుంది. కొంతమంది లెజెండ్స్కి వారి వీక్నెస్ని, వారి బలాన్ని ఎక్కడ యూజ్ చేయాలో బాగా తెలుసు. వారు చదివే ఇన్ఫర్మేషన్ ఫన్ కోసమో, మైండ్ చేంజ్ అవ్వడానికో కాదు, పర్సనల్గా, ప్రొఫెషనల్గా గ్రో అవ్వడానికి. అందుకే మీ మైండ్లో ఏ డేటాని నింపుకుంటే అటువైపే మీ బ్రెయిన్ వెళ్తుంది. కాబట్టి మీరు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్నే చూడండి. పాయింట్ నెంబర్ 3, రిస్క్ టేకింగ్. ఒక పర్సన్ ఇప్పుడున్న స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే తన జీవితంలో తప్పకుండా ఏదో ఒక రోజు రిస్క్ తీసుకోవాల్సిందే. ఏముందిలే, ఎలా అయితే అలా జరుగుతుందిలే అని ఏ రిస్క్ తీసుకోకపోతే ఉన్నదానికన్నా ఇంకా కిందకు వెళ్ళే అవకాశం ఉంది. సక్సెస్ఫుల్ పీపుల్ చాలా క్యాలిక్యులేటెడ్గా రిస్క్ తీసుకుంటారు. ఆ రిస్క్ వల్ల ఎంత బెనిఫిట్ అవుతుంది, ఎంత లాస్ అవుతారని ఒక చాయిస్ తీసుకునే ముందు జాగ్రత్తగా ప్రిపేర్ అవుతారు. అయితే లైఫ్లో రిస్క్ తీసుకోవాలంటే ధైర్యం ఉండాల్సిన అవసరం లేదు. ముందుగా మీరు మీ ఫియర్స్ని, ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకోవాలి. సక్సెస్ పీపుల్కి వారి యొక్క ఎమోషన్స్ ఏవి వారిని స్టాప్ చేయకుండా ఎలా కంట్రోల్ చేయాలో బాగా తెలుసు. వారికి మనకి ఉన్న తేడా, వారి ఎమోషన్స్పై పిహెచ్డి చేస్తే మనం ఎల్కేజీ యూకేజీలోనే ఉన్నాం. పాయింట్ నెంబర్ 4, సైలెంట్ అబ్జర్వేషన్. ఒక పర్సన్కి మోటివేషన్ ఎక్కడి నుంచైనా రావచ్చు. వీడియోస్ నుంచి కానీ, సాంగ్స్ నుంచి కానీ, లేదా సక్సెస్ స్టోరీ నుంచి రావచ్చు. అయితే సక్సెస్ పీపుల్ వారి మైండ్పై వారికి వెళ్ళే దారిని మాట్లాడడం కన్నా
ఏ టైంలో ఏం చేయాలి, సిచ్యువేషన్స్ని గమనిస్తూ అర్థం చేసుకుంటారు. అదే మనకు కొత్తగా ఒక విషయం తెలిస్తే ఒక 10-20 మందితో చెప్తే గానీ మనసాగదు. మన దగ్గర లేకపోయినా ఇది ఉంది అది ఉంది అని మాట్లాడుతూనే ఉంటాం, కానీ వారు ప్రతి మీటింగ్ని ఇతరులు ఎలా బిహేవ్ చేస్తున్నారో అని అర్థం చేసుకుంటారు. ఈ అబ్జర్వేషన్ ఏ సమయంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఫ్యూచర్లో వచ్చే ఛాలెంజెస్ని అంచనా వేసేలా చేస్తుంది. వారి స్కిల్స్ని, నాలెడ్జ్ని చాలా వరకు ఇతరులతో చెప్పకుండా దాచేస్తారు. సో నెక్స్ట్ టైం మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు తక్కువగా మాట్లాడి వారి నుంచి ఎక్కువగా అబ్జర్వ్ చేయండి. మీ ఈ సైలెంట్ నాలెడ్జే ఏ యాక్షన్ అయినా తీసుకోవడానికి పవర్ను జనరేట్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 5, బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్. మనకి డిసిప్లిన్, టైం షెడ్యూల్ గురించి పెద్దగా తెలియదు, కానీ సక్సెస్ఫుల్ పీపుల్ లైఫ్లో బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. వారి జీవితంలో బ్యాలెన్స్ ఎంత ముఖ్యమో వారికి బాగా తెలుసు. వారి బిజీ లైఫ్ని వర్క్కి, సెల్ఫ్ కేర్, ఫ్యామిలీ, మీటింగ్స్ ఇలా వీటన్నిటిని ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో ఒక క్యాలెండర్ తయారు చేసి దాని ప్రకారం వారి డేని స్టార్ట్ చేస్తారు. ఇది కేవలం థాట్స్ మాత్రమే కాదు, వారి ప్లానింగ్ కూడా. ఎందుకంటే సరైన ప్లాన్ లేకుంటే ఏ వర్క్ పూర్తిగా చేయలేరు. ఒక పని చేస్తుండగా మరో పని అడ్డొస్తుంది. ఇలా ఇది సగం అది సగం అవడంతో ఏది సరిగ్గా ఫినిష్ కాదు. కాబట్టి వారి ప్లానింగ్తో వర్క్ని, లైఫ్ని బ్యాలెన్స్ చేస్తారు. గెలుపు అనేది కేవలం మనం చేసే పని మాత్రమే కాదు, మన హ్యాబిట్స్, ఎమోషన్స్, డ్రీమ్స్ అన్నీ సక్సెస్లో భాగమే. పాయింట్ నెంబర్ 6, హ్యూజ్ ఫోకస్. మనకి ఎన్నో థాట్స్ వస్తుంటాయి. ఒక సాంగ్ విన్నా, వీడియో చేసేటప్పుడైనా బ్రెయిన్ కూడా వాటిపైకి ఎక్కువగా షిఫ్ట్ అవుతుంది. అయితే సక్సెస్ అయిన వారు వారి సొంత మోటివేషన్ని వారే క్రియేట్ చేసుకుంటారు. అదే వారికి ఫోకస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే వారి బెడ్రూమ్లో సక్సెస్ అయిన వారి ఫొటోస్, గ్రేట్ కొటేషన్స్ ఉంచుకుంటారు. మార్నింగ్ లేవగానే వాటిని చూసి ఇన్స్పైర్ అవ్వడం. అలాగే ప్రతి ఒక్కటి, ఆఫీస్ లైటింగ్ నుంచి ఫర్నిచర్ వరకు వారు కంఫర్టబుల్ ఫీల్ అయ్యేలా, ఫోకస్గా ఉండేలా ఉంటాయి. చాలా వరకు మనం వారి హార్డ్ వర్క్నే చూడం, కానీ రిజల్ట్ మాత్రం ప్రపంచానికే తెలుస్తుంది. ఇతరులు కొన్ని రోజుల పాటు చేయలేని వర్క్ని కూడా వారు కొన్ని గంటల్లోనే ఫినిష్ చేయగలరు. ఎందుకంటే వారి గోల్స్పై అంత క్లియర్గా ఉంటారు. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా విలువైంది ఏంటి అని మనల్ని అడిగితే మనం డబ్బు అని చెప్తాం, కానీ వారు టైం అని చెప్తారు. ఎందుకంటే దానిని వెనక్కి తీసుకురాలేమని వారికి బాగా తెలుసు. అందుకే వారు టైంని డబ్బు కన్నా చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. సో సక్సెస్ఫుల్ పీపుల్కి ఉండే క్వాలిటీస్ ఏంటో మీకు అర్థమయ్యాయి కదా. అయితే మీకు వీటిలో ఏ క్వాలిటీ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. And please subscribe to my channel. Thanks for watching. This is Datri signing off.